పాఠశాలలు పునఃప్రారంభమై 25 రోజులు దాటుతూ ఉన్న చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క అడ్మిషన్ నమోదు కావడం లేదు. సో కొన్ని చోట్ల పాఠశాలలను ఏం చేస్తారో తెలియట్లే, టీచర్లను ఏం చేస్తారో తెలియట్లే. కొన్ని చోట్ల అసలు టీచర్లు లేక పిల్లలు ఖాళీగా ఉంటూ ఉన్నారు. అసలు మొత్తం మీద ఈ విద్యా సంవత్సరం అదేదో ప్రభుత్వ పాఠశాలలు అస్తవ్యస్త పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాయి. నేను మీరు ఎంత చెప్పినా కొందరికి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. అంతేందుకు ఈరోజు వాళ్ళ పత్రిక వారాంత పలుకుల పత్రిక ఏం రాసిందో చూడండి. పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లాలోనే జీరో అడ్మిషన్, ఒక్క అడ్మిషన్ కూడా లేని పాఠశాలలు లేని మీరు చూడండి. ఒక్క అడ్మిషన్ కూడా లేని పాఠశాలలు పల్నాడు జిల్లాలో ఎన్ని 170 పాఠశాలలు జీరో అడ్మిషన్ అంట. ఓరని పాసుగున జీరో అడ్మిషన్. బదిలీల హడావిడిలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ బడిబాట కూడా నిర్వహించని వైనం. తల్లికి వందనం నగదే, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజట. పల్నాడు జిల్లాలో పరిస్థితి దయనీయం. వందల పాఠశాలల్లో అడిగే పెట్టని విద్యార్థులు. ఏం దారుణమయ్యా. పల్నాడు జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. 170 పాఠశాలల్లో ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదట. దీనికి తోడు జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందట. పల్నాడు నుంచి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారట. పల్నాడు నుండి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారట. ఏం కక్షపూరిత రాజకీయాలు ఎన్నున్నాయి. అది ఒక కారణమే, ప్రధానమైన కారణం. కొత్త డిఎస్సి ఫలితాలు వస్తేనే ఉపాధ్యాయుల భర్తీ జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతూ ఉన్నారట. బడిబాట లేదు, పాఠశాలలు పట్టించుకుంటున్నది లేదు, ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లే. 1000 స్కూళ్ళు జీరో అడ్మిషన్, 1000 స్కూళ్ళు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత దయనీయంగా ఉందో ఈ జస్ట్ ఇమాజిన్. ఒక్క అడ్మిషన్ అన్నా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారట. బెంచీలు వేసుకొని స్కూల్లో అడ్మిషన్ రాసుకుందామని ఎదురు చూస్తున్నారట. అబ్బే, కనీసం ప్రభుత్వ పాఠశాలల అది గడప దొక్కుతున్న వాళ్ళు లేరట. ఒక్కో జిల్లాలో 200 స్కూళ్ళు, 100 స్కూళ్ళు, ఈ లెక్కన కొన్ని 1000 స్కూళ్ళు. పిల్లల దగ్గర టీచర్ లేరట, టీచర్ల దగ్గర ఒక్క పిల్లోళ్ళు లేరట, పిల్లోళ్ళ దగ్గర బడి లేదట, బడి ఉన్న దగ్గర పిల్లోళ్ళు లేరట, 2 ఉన్న దగ్గర టీచర్ లేరట. ఏందా దారుణం.